కొన్ని కొన్ని నిర్ణయాలు లక్షలాది మందితో ముడిపడి ఉండేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. శ్రీవాణి టికెట్ల గురించి నేను అనేకసార్లు ప్రస్తావించాను. 10,000 రూపాయల టికెట్ ఉండనియండి, దాన్ని గుళ్ళ కోసం తీసుకున్నారు, ఆ గుళ్ళు కట్టించండి. ఆ టికెట్టు అత్యవసరమయ్యి ఈ వాళ్ళని వీళ్ళని కాళ్ళ ఎలా పడి తెచ్చుకునేటటువంటి కర్మ లేకుండా డైరెక్ట్గా దర్శనానికి అవకాశం ఏర్పడింది. మంచి కాన్సెప్ట్ ఉండనియండి. చివరికి ఇప్పుడు అది ఉంచుతున్నారు, మంచిది. ఇప్పుడు 300 రూపాయల టికెట్ తీసేస్తారట. ఏంటంటే టూరిజం వాళ్ళకి ఇచ్చారు, కొన్ని చోట్ల వాళ్ళు వేరే ఏజెంట్లకు ఇచ్చేసి వాళ్ళ ద్వారా దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి 300 రూపాయల టికెట్ రద్దు. టూరిజం వాళ్ళకి ఇవ్వబాకండి. ఇది ప్రతిదీ కూడా మనం ఒక నివేదిక వచ్చిందన్నో ఎవడో చెప్పాడనినో తీసవతల పడేస్తే భక్తుడికి కష్టానికి సంబంధించిన అంశం ఏంటి? ఇప్పుడు 300 రూపాయల టికెట్ శీఘ్ర దర్శనం, మిగతా క్యూ లైన్ల కంటే కొంచెం ముందు 300 రూపాయల టికెట్ పెట్టండి. కావాలంటే 1000 రూపాయల టికెట్ కూడా పెట్టండి. ఇదిగో 300 టికెట్ తీసుకుంటే 3 గంటలు పడుతుంది, 1000 రూపాయల టికెట్ తీసుకుంటే గంట పడుతుంది, అలాగే 10,000 రూపాయల టికెట్ తీసుకుంటే పావు గంట పడుతుంది. ఈ సమయాన్ని దర్శనానికి సమయాన్ని తగ్గించే చర్య తీసుకోండి. ఇప్పుడు 10,000 రూపాయల టికెట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి రూమ్ ఫ్రీ, లేదా వాళ్ళకి రూము 1000 రూపాయల రూము ఏ గెస్ట్ హౌస్లో కావాలంటే ఆ గెస్ట్ హౌస్లో ఇస్తారు. 1000 రూపాయల టికెట్ ఇదేంటి ఎఫర్ట్ చేయగలిగేవాడు చేస్తాడు. అది దేవుడికి ఆదాయమే కదా, గుడికి ఆదాయమే కదా. ప్లస్ బ్రోకర్ల దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా ఉంటుంది. చాలామంది లంచాలు ఎందుకు ఇస్తారు బ్రోకర్లకి? అసలు బ్రోకర్లు ఎందుకు ఎదుగుతారు అక్కడ అంటే దీనివల్లనే. ఏది దర్శనానికి అర్జెంటుగా వెళ్ళిపోవాలి, లేదా ఒకరోజు లెక్కేసుకుని వస్తారు, అంతకంటే ఎక్కువైతే వచ్చేటటువంటి సమస్య. కాబట్టి ఇది లక్షలాది మంది భక్తులతో ముడిపడినటువంటి అంశం. 300 రూపాయల టికెట్టు నన్ను అడిగితే తీయకుండా టూరిజం వాళ్ళది కాకుండా ఆన్లైన్లో పెడుతున్నారు కదా, ఆన్లైన్తో పాటుగా ఆఫ్లైన్లో పెట్టండి. ఇప్పుడు దీనికి పెట్టారు కదా, అక్కడ దాన్ని ఏమంటారు కౌంటర్ పెట్టి పెడుతున్నారు కదా శ్రీవాణి టికెట్లు 800 వరకు. అట్లాగే 300 రూపాయల టికెట్లు కూడా ఎక్కడెక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీకి సంబంధించినటువంటి కేంద్రాలు ఉన్నాయో 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ అక్కడ మాత్రమే అమ్మేటట్టు పెట్టండి పోని, లేదా ఆన్లైన్లో పెట్టండి. ఎప్పుడు కావాలంటే ఆ రోజు 300 రూపాయల టికెట్లు వచ్చేటట్టు, కావాలంటే 500 రూపాయల టికెట్ కూడా పెట్టండి. కానీ శాంతం తీసేసి ఒక ఫెసిలిటీని చెడగొట్టద్దు. చేతనైతే ఇంకో ఫెసిలిటీ ఏర్పాటు చేయండి, చెడగొట్టద్దు.